సో మనం ఇప్పుడు చూడబోతుంది ప్రో లిఫ్ట్ ఎలక్ట్రికల్ బెడ్ అండి. నార్మల్గా మనం అందరము చాలా బెడ్స్ చూస్తూ ఉన్నాం, 6x6 బెడ్స్ చాలా చూస్తాం. కొన్ని స్టోరేజ్ ఉంటాయి, కొన్ని వితౌట్ స్టోరేజ్ ఉంటాయి, కొన్ని నార్మల్గా అంటే వితౌట్ స్టోరేజ్ ఉంటాయి కొన్ని. సో ఇప్పుడు మనం చూడబోయేది ఎలక్ట్రికల్ బెడ్ అండి, ప్రో లిఫ్ట్ ఎలక్ట్రికల్ బెడ్. సో ఇది మెకానిజం వచ్చేసి మనకి ఎప్కో నుంచి వచ్చిందండి ఈ హార్డ్వేర్. ఇది వచ్చేసి మనకి జస్ట్ 2 బటన్స్ ఉంటాయి, 1 లిఫ్ట్ అండ్ 1 డౌన్ అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు మనం ప్రెస్ చేసామండి. చూడండి మనకి ఏ విధంగా లిఫ్ట్ అవుతుందో ఆటోమేటిక్గా అదే లిఫ్ట్ అవుతుంది వితౌట్ ఎనీ మ్యాన్, అంటే ఒక మనిషి సహాయం లేకుండా ఆటోమేటిక్గా అదే లిఫ్ట్ అవుతుంది. మీరు వీడియోలో చూస్తున్నారు, నేను ఇప్పటివరకు బెడ్ని నేను ముట్టుకోలేదు, జస్ట్ నేను రిమోట్ త్రూ బెడ్ని హ్యాండిల్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనము ప్రో లిఫ్ట్ ఎలక్ట్రికల్ బెడ్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఒక స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్లో మనకి చాలా వరకు స్టోరేజ్ అనేది ఇందులో దగ్గర ఒక వార్డ్రోబ్లో పట్టే స్టోరేజ్ మొత్తం ఇందులో పడుతుంది. సో మెకానిజం వచ్చేసి మనకి ఎప్కోలో నుంచి తీసుకున్నాము ఈ ప్రో లిఫ్ట్ ఎలక్ట్రికల్ బెడ్ మెకానిజం మనం. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్స్ చూస్తున్నాము. ఇందులోనే మనకి హైడ్రాలిక్ బెడ్ ఉంటుంది, బట్ అది మనం మాన్యువల్గా లిఫ్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అంటే కాస్ట్ వేరియర్ ఉంటుంది అనమాట. దానివల్ల ఇప్పుడు విత్ ఇన్ ద కాస్ట్లో కావాలనుకుంటే మనము హైడ్రాలిక్ బెడ్ అనేది నార్మల్ మాన్యువల్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. కొంత టెక్నాలజీ పరంగా మనం యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎలక్ట్రికల్ రిమోట్ ఆపరేటింగ్ ఎలక్ట్రికల్ బెడ్ అనేది మనం ప్రొవిజన్లో తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం లిఫ్ట్ చేసామండి, స్టోరేజ్ వన్స్ మనకి ఇందులో యూసేజ్ అవ్వగానే మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట. సో బెడ్ అనగానే మనకి అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ అనగానే ఎలక్ట్రానిక్స్ అనగానే ఏంటి వీటి గ్యారంటీ ఏంటి, వీటి వారంటీ ఏంటి అనేది చాలా మందిలో డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఇందులో మనకి 5 years వారంటీ ఉంటుందండి. టోటల్ కంపెనీ ఇస్తుంది, ఎప్కో కంపెనీ మనకి 5 years వారంటీ ఇస్తుంది. సో ఎలాంటి మెకానికల్ ప్రాబ్లం వచ్చినా కూడా ఎప్కో మనకి రీప్లేస్మెంట్ అన్న చేస్తుంది, రిపేర్ అన్న చేస్తుంది. విత్ ఇన్ 1 weekలో వాళ్ళు రెస్పాండ్ అవుతారు అండ్ రిపేర్ కూడా జరుగుతుంది అనమాట. సో ఇది మనకి కొంచెం స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్ ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మనం ఒక 12x10 12x12 రూమ్ ఒకటి మనము చూస్తున్నామండి. ఇందులో మనకి వార్డ్రోబ్ వచ్చింది, బెడ్ కూడా వచ్చింది, అండ్ నడవడానికి ప్లేస్ కూడా ఉంది మనకి. సో ఈ బెడ్లో మనకి ఈ వార్డ్రోబ్లో పట్టే అంత స్టోరేజ్ మనం ఇందులో ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే స్టోరేజ్ లేదు మనకి అని అనుకునే వాళ్ళు ఇప్పటి నుంచి బాధపడే అవసరమే లేదు. సో మనకి లాట్ ఆఫ్ స్టోరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు, ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. హైడ్రాలిక్ బెడ్తో ప్లాన్ చేసుకోవచ్చు. లోపల ఇన్సైడ్ బాగా స్టోరేజ్ ఉంటుంది. ఇలాంటి బెడ్ కూడా మనకి కొంత టెక్నాలజీ ప్రకారం కూడా మనం యూజ్ చేసుకొని ఇలాంటి బెడ్ అనేది మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడబోతుంది వార్డ్రోబ్ కమ్ వాల్ బెడ్. సో అంటే ఇప్పుడు మనం ఒక వార్డ్రోబ్లో ఏ విధంగా మనము అడిషనల్ స్టోరేజ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ కాన్సెప్ట్. సో ఒక సైడ్ మనము వార్డ్రోబ్ స్టోరేజ్ ఇస్తున్నాము, ఇంకో సైడ్ వాల్ బెడ్ ఇస్తున్నాం అనమాట. సో ఫస్ట్ మనం వార్డ్రోబ్ చూద్దామండి. ఈ వార్డ్రోబ్కి మనము ప్రొఫైల్ షటర్స్ యూజ్ చేసాము. డోర్స్ లాగా మనం ఈ బ్లాక్ టింటెడ్ గ్లాస్ విత్ బ్లాక్ ప్రొఫైల్ యూజ్ చేసాము. ఇది చూడండి ఎంత క్లాస్గా కనిపిస్తుందో, విత్ వుడెన్ లామినేట్తో ఎంత క్లాస్గా కనిపిస్తుందో చూడండి. దీనికి ఈ టోటల్ వార్డ్రోబ్కి ఈ 2 ప్రొఫైల్ షటర్స్ అనేది చాలా అందం తీసుకొచ్చింది అనమాట. దానివల్ల మనము ఈ బ్లాక్ కలర్ టింటెడ్ గ్లాస్ యూజ్ చేయడం జరిగింది. సో ఇన్సైడ్ ద వార్డ్రోబ్ మనం చూడండి, ఒక గ్లాస్ షెల్ఫ్ ఇచ్చి దాని కింద మనం ఒక డ్రా ఇచ్చాం. ఇది మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ సంబంధించిన వస్తువులు మనం ఇందులో పెట్టుకొని పైనుంచి విజిబుల్గా కనిపించేలాగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ మనకి ఈ 3 మనకు కనిపించేవన్నీ డ్రాస్ అండి. వీటికి మనము బ్లాక్ టింటెడ్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నార్మల్గా మనం ఒక హ్యాండిల్ సింపుల్గా దీన్ని ఒక డ్రా చేసి దీనిలానే ఒక హ్యాండిల్ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ కొత్తగా లేటెస్ట్గా ప్రీమియంగా కనిపించడం కోసము మనం ఇట్లా గ్లాస్ షటర్ అంటే గ్లాస్ ఫేస్ ఇచ్చాము. ఫ్రంట్ అన్నీ అంతే ఉన్నాయండి, దీనికి ఎక్కడ హ్యాండిల్ అవసరం లేదు మనకి. సో ఈ విధంగా అన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో కింద మాత్రం మనము ఒక అడిషనల్ స్టోరేజ్ లాంటిది ఏమైనా స్లిప్పర్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి మనం కింద ఇంకొక స్టోరేజ్ ఇచ్చామన్నమాట. సో ఇది ఒక ప్రీమియం హ్యాంగర్ రాడ్ అండి. నార్మల్గా మన హ్యాంగర్ రాడ్స్ ఎలా చూస్తామంటే రౌండ్ పైప్, స్టీల్ పైపు, లేకపోతే బ్లాక్ పైపు చూస్తూ ఉంటాము. బట్ ఇది వచ్చేసి జస్ట్ ఒక థిన్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుందండి. ఇది చాలా వరకు ప్రీమియం లుక్ తీసుకొస్తుంది మనకి. సో అలాంటి హ్యాంగర్ రాడ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు.
సో అడిషనల్గా మనము ఇంకొక హ్యాంగర్ రాడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి, ఇది స్టీల్ పైప్ సంబంధించిన హ్యాంగర్ రాడ్ అనమాట. సో మన దగ్గర ఇలాంటి ప్రొవిజన్ కూడా ఉంటుంది. కొంత ప్రీమియంలోకి వెళ్తే అలాంటి ప్రొవిజన్ కూడా మనం క్రియేట్ చేస్తాం అనమాట, ఇవ్వగలుగుతాం అనమాట మనం. సో ఈ వార్డ్రోబ్ టోటల్గా మనము వుడెన్ లామినేట్ యూజ్ చేసాము, మ్యాట్ కలర్ వుడెన్ లామినేట్ యూజ్ చేసాము. సో మనకి నార్మల్గా లాఫ్ట్ అనగానే ఇంతకుముందు ఉన్న వాటిలో డోర్స్ వచ్చేవి, నార్మల్ షట్టర్స్, ఓపెన్ షట్టర్స్ వచ్చేవి. ఇప్పుడు మనం లాఫ్ట్ అనగానే ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసింది మాత్రం హైడ్రాలిక్ గ్యాస్ పంప్స్ అనమాట. జస్ట్ ఒక చిన్న పుష్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా అన్నీ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంటాయి అన్నమాట. సో మనం ఎంతవరకు స్టోరేజ్ కన్నా మనం పైన లోపల పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం పెద్ద పెద్ద బాక్సులు ఉన్నా కూడా డైరెక్ట్ అన్ని డోర్స్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ పెట్టుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. ఇలాంటి హైడ్రాలిక్ లాఫ్ట్లు మనం క్రియేట్ చేసుకుంటే వార్డ్రోబ్ పైన కానీ, క్రాకరీ పైన, ఏదైనా కిచెన్ పైన కానీ అలాంటివైనా హైడ్రాలిక్ లాఫ్ట్లు అనేది మనం చేసుకుంటే నో ప్రాబ్లం, అంటే ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జస్ట్ మంచి కంపెనీ హైడ్రాలిక్ పంప్స్ మనం వాడితే, మంచి గ్యాస్ పంప్స్, మంచి కంపెనీ హెపో కానీ, అంటే హెటిజ్ కానీ, లేకపోతే ఎప్కో కంపెనీకి సంబంధించిన వాడితే అవి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా, ఏమైనా రిపేర్కి వచ్చినా కూడా కంపెనీ అనేది రీప్లేస్ చేస్తుంది. అప్ టు 5 years వరకు మనకి వారంటీ ప్రొవిజన్ ఉంటుంది అన్నమాట. సో ఈ మార్కెట్లో ఉన్న అపోహ ఏంటంటే గ్యాస్ పంప్స్ మెయింటెనెన్స్ ఎక్కువ కదండి, ఖరాబ్ అవుతాయి కదా అని అంటారు. అవుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైనా సరే 100లో 1 అవుతుంది. అట్లా అని చెప్పి మనం 99 మనము బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇప్పటి వరకు మేము యూజ్ చేసిన దాంట్లో 1 or 2 ఖరాబ్ అయినాయండి. అప్ టు 98 బాగానే ఉన్నాయి. సో గ్యాస్ పంప్స్ కూడా మనం మంచి కంపెనీ యూజ్ చేస్తే గ్యాస్ పంప్స్ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఓకే, కమింగ్ టు వార్డ్రోబ్ కమ్ వాల్ బెడ్ అని ఇందాక డిస్కస్ చేసాం కాబట్టి, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినంత వార్డ్రోబ్ గురించి. ఇప్పుడు మనం చూడబోతుంది వాల్ బెడ్. ఇప్పుడు ఇందులో మనకి వాల్ బెడ్ ఉందని చెప్పేసి ఇప్పటి వరకు మీరు ఎక్కడ అనుకుంటూ కన్ఫ్యూజన్ ఉండొచ్చు. బట్ నేను మీకు చూపిస్తాను వాల్ బెడ్ ఎక్కడ ఉంది అనేసి. ఇది చూడండి, ఈ విధంగా మనం ఒక స్టడీ యూనిట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చైర్ వేసుకొని ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, లేదా చిన్నపిల్లలు ఉంటే పని చేసుకోవచ్చు. ఇందులోనే మనకు ఒక వాల్ బెడ్ అనేది ప్రొవిజన్ అనేది మనం ఇచ్చాము. ఈ విధంగా ఒక వాల్ బెడ్ ఉంది చూడండి. ఇది వచ్చేసి 3x6 బెడ్ అండి. ఈజీగా ఒకరు హ్యాపీగా పడుకోవచ్చు దీనిపైన. దీని వెయిట్ కెపాసిటీ వచ్చేసి అప్ టు 200 kgs అండి. నో ప్రాబ్లం, 2-3 ఉన్నా కూడా దీనికి ఏమీ కాదు. సో ఇన్సైడ్ స్టోరేజ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం కొంచెం ఎక్కువ డీప్ తీసుకుంటే ఇన్సైడ్ కూడా ఒక స్టోరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు మనం. లేదంటే ఏదన్నా చిన్న టాయ్స్ కానీ అలాంటి పెట్టుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ టోటల్ మెకానిజం ఎప్పటి నుంచి తీసుకున్నామండి మనం. మెకానిజం టోటల్ దగ్గర మనకి 200 kgs వరకు కెపాసిటీ ఉంటుంది అనమాట. ఇది మనకి 200 kgs వరకు వెయిట్ బేర్ చేస్తుంటుంది పంప్ కెపాసిటీ. సో ఈ విధంగా ఒక వాల్ బెడ్ అనేది మనం ప్లాన్ చేస్తాం. వరకు మీరు చూసింది వార్డ్రోబ్ కమ్ వాల్ బెడ్. ఇలాంటి స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్స్ మరెన్నో చూడాలనుకుంటే బాచ్పల్లిలో ఉన్న ఆర్బీ ఇంటీరియర్ డిస్ప్లే సెంటర్ని విజిట్ చేయండి. ఇవే కాదు, చాలా వరకు ఉన్న ఐడియాస్ అనేది మనం చెప్పగలుగుతాము. ప్రతి ఒక్క ఇంటీరియర్ సంబంధించిన కాన్సెప్ట్స్ కానీ ప్రతిదీ మన దగ్గర డిజైనర్స్ కానీ, లేకపోతే వర్కర్స్ కానీ, టోటల్ స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు మా దగ్గర. A to Z మీకు అందుబాటులో ఉండే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియో వచ్చేసి ఆర్బీ ఇంటీరియర్ అండి. మాది బాచ్పల్లిలో ఉంది. మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ దొరికినా కూడా మా అడ్రస్ దొరుకుతుంది మీకు. తప్పకుండా విజిట్ చేయండి, ఒకసారి చూడండి, మా కస్టమర్ రివ్యూలు కూడా చూడండి, మీరు చేసే వర్క్ ఎలా ఉంటాయో కూడా చూడండి, మా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎలా ఉంటాయో కూడా చూడండి. చాలామంది దగ్గర కొటేషన్ వేసుకొని ఉంటారు. ఏ విధంగా మీకు డిఫరెన్సియేషన్ వస్తుందో చెక్ చేసుకొని ఒకసారి మా దగ్గర కూడా వచ్చి చెక్ చేసుకొని కొటేషన్ తీసుకొని మమ్మల్ని కూడా ఒకసారి అడగండి, మీరు ఏ విధంగా డిజైనింగ్ చేయగలుగుతారని చూడండి. మేము 2D and 3D ప్రొవిజన్ కూడా చేస్తాం. మేము వన్స్ మీకు ప్రాజెక్ట్ ఓకే అయిపోతే మేము 2D and 3D ప్రొవిజన్ కూడా ఇస్తాం మీకు. సో దానిలో మీకు హెల్ప్ కూడా చేస్తాము. కలర్ కాంబినేషన్ కూడా మేమే సెలెక్ట్ చేస్తాము. మేమే మీకు చెప్పి ఏ విధంగా మీకు బాగుంటుంది అనేది కూడా మేమే సెలెక్షన్ చేస్తాము. ఇన్ కేస్ మీకు ఎలాంటి టైం లేకపోతే మా ఇల్లు అనుకొని 100% మేము దానికి న్యాయం చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.